నేను లాస్ట్ 10 ఇయర్స్ నుంచి డెవాప్స్ ట్రైనింగ్ ఇస్తున్నాను. 2016లో మార్తలిలో ఒక ఇన్‌స్టిట్యూట్ పెట్టి అప్పుడు నేను డెవాప్స్ టీచ్ చేసేవాడిని. సో 2016లో మనకు కొంచెం లైనెక్స్ తెలిసింది. వాట్ ఈస్ జెన్కిన్స్? వాట్ ఈస్ డెవాప్స్? అనే క్వెషన్‌కి ఆన్సర్ చెప్పినా మనకు జాబ్స్ ఇచ్చేసేవాళ్ళు. అప్పటి వరకు మనకు బిల్డ్ అండ్ రిలీజ్ ఇంజినీరింగ్ అనే టెక్నాలజీ ఉండేది. దాని నుంచి అప్పుడప్పుడే డెవాప్స్‌కి మైగ్రేట్ జరుగుతుందనమాట. కానీ నేను ఛాన్స్ తీసుకోకుండా అప్పట్లోనే లైనెక్స్ అడ్మినిస్ట్రేషను, తర్వాత జీసీపీ, షెల్ స్క్రిప్టింగు, కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్‌లో చెఫ్, సిఐసిడిలో జెన్కిన్సు, సోనార్ క్యూబ్ స్కానింగు, నాగియోస్ మానిటరింగు, మేవెను, అపాచీ సర్వరు, టామ్ క్యాట్ సర్వరు వీటన్నిటిని నేను ఎక్స్‌ప్లెయిన్ చేసి ప్రాజెక్ట్‌తో సహా చూపించేవాడిని. సో తర్వాత ఈ 10 ఇయర్స్‌లో మనకు డెవాప్స్‌లో చాలా ఎవల్యూషన్ వచ్చింది. ఈవెన్ ఇప్పుడు మనం ప్రాజెక్ట్స్‌లో వెళ్ళినా అన్నీ కలిపి ఒక్కరినే చేయమని ఎప్పుడూ చెప్పరు. కొంతమందికి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్, టెరాఫార్మ్ అలొకేట్ చేస్తారు. కొంతమందికి సిఐసిడి అలొకేట్ చేస్తారు. కొంతమందికి కంటైనరైజేషన్ అలొకేట్ చేస్తారు. కొంతమందికి ఎస్ఆర్ఈ అలొకేట్ చేస్తారు. ఇలా డిఫరెంట్‌గా మనకు అలొకేట్ చేస్తారు రెస్పాన్సిబిలిటీస్. ఎవరికి ఏది అలొకేట్ చేస్తారనేది మనం చెప్పలేం. సో అందుకని ఇంటర్వ్యూలో వాళ్ళు ప్రతి ఒక్క టాపిక్ పైన మనల్ని క్వెషన్స్ అడుగుతారు. సో ఆ ఛాన్స్ నేను మళ్ళీ తీసుకోకుండా లాస్ట్ 15 ఇయర్స్‌లో అసలు బిల్డ్ అండ్ రిలీజ్ ఇంజినీరింగ్ నుంచి డెవాప్స్ అనేది ఎలా ఎవల్యూషన్ అయింది అనే దాన్ని నేను మన ట్రైనింగ్‌లో ఒక ప్రాజెక్ట్‌తో రీక్రియేట్ చేశాను. సో అది ఎలా అంటే ఫస్ట్ లైనెక్స్ అడ్మినిస్ట్రేషను, దాని తర్వాత మనం ఒక ఈకామర్స్ ప్రాజెక్ట్ తీసుకుంటాం. అందులో జావా, నోడ్ జేఎస్, పైథాన్ ప్రాజెక్ట్స్ ఉంటాయి అండ్ ఫ్రంట్ అండ్ రియాక్ట్ జేఎస్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో వాటికి సంబంధించిన బిల్డ్ టూల్స్ అన్నీ డిస్కస్ చేసి ఈ ఈకామర్స్ ప్రాజెక్ట్ని బిల్డ్ అండ్ రిలీజ్ యూస్ చేసి ఎలా డిప్లాయ్ చేయాలో చూస్తాం. ఇలా మాన్యువల్గా డిప్లాయ్ చేసినప్పుడు మనకు ట్రబుల్ షూటింగ్ స్కిల్స్ అనేది వస్తాయి. దాని తర్వాత ఆ ప్రాజెక్ట్ని షెల్ స్క్రిప్టింగ్ యూస్ చేసి ఎలా ఆటోమేట్ చేస్తాం, మళ్ళీ అదే ప్రాజెక్ట్ని షెల్లో ఉండే డిసడ్వాంటేజెస్ డిస్కస్ చేసి యాన్సిబుల్తో ఎలా అడ్రస్ చేయాలనేది చూసి తర్వాత కంప్లీట్ ప్రాజెక్ట్ని మళ్ళీ యాన్సిబుల్తో ఆటోమేట్ చేస్తాం. సో దాని తర్వాత మనం క్లౌడ్ కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేసి టెరాఫార్మ్ యూస్ చేసి ఇన్ఫ్రాని ఎలా క్రియేట్ చేయాలి, మన ప్రాజెక్ట్ అంతా క్రియేట్ చేస్తాం డెవలప్మెంట్ నుంచి ప్రొడక్షన్ వరకు. సో ఈ ప్రాజెక్ట్ని మనం టెరాఫార్మ్ యూస్ చేసి విఎమ్స్లో డిప్లాయ్ చేస్తాం. తర్వాత విఎమ్స్లో ఉండే డిసడ్వాంటేజెస్ డిస్కస్ చేసి దాని తర్వాత అదే ప్రాజెక్ట్ని కంటైనరైజ్ చేసి డాకర్లో డిప్లాయ్ చేస్తాం. తర్వాత డాకర్లో ఉండే డిసడ్వాంటేజెస్ డిస్కస్ చేసి తర్వాత ప్రాజెక్ట్ని కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ టూల్ క్యూబర్నెటిస్కి మూవ్ చేస్తాం. సో క్యూబర్నెటిస్కి మూవ్ చేసిన తర్వాత ఇప్పుడు హోల్ సిఐసిడి అనేది సెటప్ చేస్తాం జెన్కిన్స్ యూస్ చేసి. తర్వాత ఆర్గో సిడి అనేది పాపులర్ అయింది కాబట్టి కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ని జెన్కిన్స్ నుంచి కట్ చేసి ఆర్గో సిడికి హ్యాండ్ ఓవర్ చేస్తాం. తర్వాత గిట్హబ్ యాక్షన్స్ కూడా పాపులర్ అయింది కాబట్టి జెన్కిన్స్ నుంచి మన పైప్లైన్స్ని గిట్హబ్ యాక్షన్స్కి మైగ్రేట్ చేస్తాం. సో దీని తర్వాత అబ్జర్వబిలిటీ అండ్ ఎస్ఆర్ఈ స్టార్ట్ చేస్తాం. ప్రొమిథియస్, గ్రాఫానా, తర్వాత లోకి, ఓపెన్ టెలిమెట్రీ ఇలా అంతా పెట్టి ఎస్ఆర్ఈ క్యాపబిలిటీస్ అన్నీ మనం డిస్కస్ చేసి ఫైనల్గా ఏఐఆప్స్తో మన ట్రైనింగ్ని క్లోజ్ చేస్తాం. సో ఇంత సెటప్ నేను ఒక పెద్ద ప్రాజెక్ట్ తీసుకొని 4.5 to 5 months టైం స్పెండ్ చేసి మొత్తం సెటప్ నేను కంప్లీట్ చేస్తే మన స్టూడెంట్స్కి మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది. సో దే కెన్ అండర్స్టాండ్ హౌ డెవలప్స్ ఎవల్యూటెడ్ ఫ్రమ్ లాస్ట్ 15 years. ఇది ఇంటర్వ్యూస్లో కూడా బాగా పర్ఫామ్ చేసి మన స్టూడెంట్స్ హై ప్యాకేజెస్ అనేది అచీవ్ చేయగలుగుతున్నారు.